నమస్తే. నా పేరు గుర్రమాంజనేయులు. ఒక వాస్తు సలహాదారుని. లక్ష్మీ వాస్తు ఛానల్ మంది. లక్ష్మీ వాస్తు అభిమానులకి నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే వీడియో అంటే మన ఛానల్ ద్వారా చెప్పబోయే వీడియో ఏమంటే, వీధి పోర్ట్లు ఏమి, వీధి చూపు అంటే ఏమి, ఈ విషయం పైన చాలామంది ఒక వీడియో చేయండి సార్, మీ వాస్తు ఛానల్ ద్వారా మేము చూస్తాం, మేము పాటించుకుంటాం, చాలామంది అడుగుతున్నారు. వీధి పోర్ట్లు అంటే ఏం సార్, వీధి చూపు అంటే ఏమి, వాటికి ఏమి తేడా ఉంది, వీధి పోర్ట్ అంటే ఏమి, వీధి చూపుకి ఏం తేడా ఉంది, మాకు అర్థం కాలేదు సార్ అని మేము వాస్తు విజిట్లు వెళ్ళినప్పుడు అడుగుతున్నారు. వారి కోసం ఈ వీడియో. అయితే ఒక సైట్ అనేది తీసుకున్నప్పుడు ఇది అనేది సైట్ అంటే 30x60 ఇలాంటి సైట్ తీసుకున్నప్పుడు దిక్కులు, ఇది తూర్పు అని, దక్షిణము అని, పడమర అని, ఉత్తరం, ఈ విధంగా అంటే ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్, ఈ విధంగా మనం సైట్ తీసుకున్నప్పుడు వీధి పోటు అని అడుగుతున్నారు, వీధి చూపు అడుగుతున్నారు. అంటే వీధి పోటుకి వీధి చూపుకి చాలా తేడా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, వీధి చూపు అనేది ఇప్పుడు తూర్పు కాబట్టి ఈ తూర్పు, మనం తూర్పు అన్నప్పుడు ఇలా రోడ్డు వస్తుందండి, ఇది రోడ్డు, ఇట్లా ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ నుంచి వచ్చిన వ్యక్తి ఈ స్థలానికి ఈ విధంగా చూస్తాడండి. అంటే ఈశాన్యం, ఇది ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం. ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతే, ఇట్లా సైడ్కి వెళ్ళిపోతే క్రాస్కి వెళ్తుందండి. ఇది వీధి చూపు అంటున్నాం. వీధి చూపు అంటే మంచి జరుగుతుందండి. తూర్పు భాగము, తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ చూపు తలిగితే, అంటే ప్రజల యొక్క చూపు ప్రయాణం చేస్తే ఈ వీధినే వీధి చూపుగా, ఈ ఇంటికి వీధి చూపుగా మనం చెప్పుకోవచ్చు. అదే తూర్పు ఆగ్నేయంలో ఈ వ్యక్తి ఇలా నడుస్తూ ఉండిపోతే, ఈ వ్యక్తి ఇలా నడుస్తే తూర్పు ఆగ్నేయంలో వీధి పోటు అంటే కుటుంబానికి చెడు చేస్తుంది. అంటే స్త్రీ సమస్య రావచ్చు, కోర్టు సమస్య రావచ్చు, రోగపీడ రావచ్చు. ఇది చెడు, ఇది ఉండకూడదు. ఇలాంటి స్థలాలు తీసుకోకూడదు. ఇలాంటి స్థలాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే ఏమవుతుందంటే, ఈ ఇల్లు ఖాళీ కానీ ఈ స్థలం యొక్క అంటే గృహ నిర్మాణం కానీ జరగదు. ఒకవేళ గృహ నిర్మాణం జరిగినా ఇక్కడ సమస్యలు ఉంటాయి, శాశ్వతమైన సమస్యలు ఉంటాయి, అవి తీరనివి. ఎన్ని రెమెడీ చేసుకున్నా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. అలా చేసుకోవద్దండి. ఇలాంటి స్థలాలు దొరికితే, అంటే ఇలాంటి ఫ్లాట్ కానీ ఇది దొరికితే ఇది తీసుకోవచ్చండి. ఇది కరెక్ట్, ఇది రాంగ్. అలాగే ఉత్తరం వైపు తీసుకున్నప్పుడు ఉత్తర ఈశాన్యం కరెక్ట్ అండి, ఉత్తర ఈశాన్యం తీసుకోవచ్చు. ఇది వీధి చూపు. అదే ఉత్తరం వాయువు తీసుకున్నాం అనుకో, ఇది రాంగ్. ఇలాంటి ఫ్లాట్ తీసుకోవద్దండి. అదే పశ్చిమ వైపు తీసుకుంటే, అంటే పశ్చిమ నైరుతి తీసుకుంటే, ఇది నైరుతి, ఇది రాంగ్. ఇది వీధి పోటు కింద మనం చేస్తాం, ఇది తప్పు. రైట్. పశ్చిమ వాయువు తీసుకుంటే ఇది కరెక్ట్ అండి, ఇది వీధి చూపు అంటారు. అంటే ఇది ప్లస్ మైనస్ చేస్తుంది, ఇది ప్లస్ చేస్తుందని. ఇది మైనస్, ఇది ప్లస్. పశ్చిమ వాయు వీధి చూపు మంచిది, పశ్చిమ నైరుతి వీధి చూపు మైనస్. అదే దక్షిణ వైపు తీసుకుంటే సౌత్ దక్షిణ ఆగ్నేయం తీసుకుంటే ఇది కరెక్ట్, అంటే వీధి చూపు కింద మనం చేస్తాం, ఇది కరెక్ట్. ఈ చూపు ఉంటే ఇల్లు బాగుంటుంది, మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యాపార మార్గం కూడా పశ్చిమ అంటే దక్షిణ ఆగ్నేయం వీధి చూపు ఉంటే వ్యాపార మార్గంగా బాగుంటుందంటే. అదే దక్షిణ నైరుతి తీసుకుంటే స్త్రీ సమస్య వస్తుంది. దక్షిణ నైరుతి తీసుకున్నప్పుడు స్త్రీ సమస్య ఉంటుంది, ఇది మైనస్, ఇది రాంగ్. అంటే ఈ విధంగా వీధి పోట్లు కానీ వీధి చూపు కానీ ఉన్న స్థలాలు చాలా జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. అలాగే ఈ వీధి చూపు వీధి పోట్లు అన్న
స్థలాన్ని నిర్ణయించినప్పుడు 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది కరెక్ట్ అండి. 90 డిగ్రీస్ ఫ్లాట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పద్ధతిలో పాటించాల్సి వస్తుందండి. ఇలాంటి ఫ్లాట్లు తీసుకోవాలి. అదే 85 16 అట్లా డిగ్రీస్ మనం తిరిగి ఉంటుంది ఫ్లాట్. అప్పుడు ఉన్నప్పుడు ఒక వాస్తు సలహాదారుని తీసుకొని చూపించుకోవాలి. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోవద్దు అని లక్ష్మీ వాస్తు నిర్ణయం. మన ఛానల్ చూస్తున్న ప్రతి వ్యక్తి సబ్స్క్రైబ్ చేసి వారి కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్కి కానీ, వాళ్ళ బంధువులు రిలేటివ్ షేర్ చేయాలని లక్ష్మీ వాస్తు. ఈ వీడియో చూసి ప్రతి వ్యక్తి గమనించి ఇలాంటి ఫ్లాట్ అంటే సిటీస్లో కానీ, పల్లెల్లో కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. మళ్ళీ తీసుకొని ఆర్థిక ఇబ్బందులు అయ్యి ఆ ఫ్లాట్ అమ్మలేక మళ్ళీ ఇతరులకు ఎవరైనా షేర్ చేయలేక చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. గృహ నిర్మాణం కూడా సాగదండి. ఒకవేళ బలవంతంగా గృహము యజమాని కట్టినా గృహము యొక్క అంటే ఆ యొక్క లక్షణాలు మారిపోతాయండి. గృహం కట్టినప్పుడు వారి యొక్క కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వస్తాయని లక్ష్మీ వాస్తు సలహా. థ్యాంక్ యూ అండి. మీ గుర్రం ఆంజనేయులు.